మనం 136వ ప్రశ్నతో మొదలు పెడదాం. కానీ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన ప్రకటన. వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లయితే ఈ వీడియో తప్పక చూడాల్సిన ఒకటి. ఇవాల్టి వీడియోలో నేను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి 16 అత్యంత రిపీట్ అయిన పాలిటీ పాత ప్రశ్నలను కవర్ చేస్తాను. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా చేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. రైట్. ప్రశ్న 136. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ 1 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ 2 ఏవో హ్యూమ్, ఆప్షన్ 3 మహాత్మాగాంధీ, ఆప్షన్ 4 దాదాభాయ్ నౌరోజీ. నా గెస్ ప్రకారం మహాత్మాగాంధీ గారు పేదరికం గురించి ఎక్కువ మాట్లాడారు కాబట్టి ఆప్షన్ 3 అయి ఉండొచ్చా? చాలా మంది అలాగే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 దాదాభాయ్ నౌరోజీ. ఓహో, అంటే నౌరోజీ గారా? అవునండి. ఆయనను మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సగర్వంగా పిలుచుకుంటాం. 1901లో ఆయన ఈ పుస్తకం రాశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ప్రతిపాదించిన డ్రెయిన్ థియరీ, అంటే సంపద తరలింపు సిద్ధాంతం. డ్రెయిన్ థియరీ అంటే మన సంపద వాళ్ళు పట్టుకుపోవడం గురించే కదా? ఎగ్జాక్ట్లీ. అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రైల్వేలు వేస్తున్నాం, టెలిగ్రాఫ్ తెచ్చాం అని గొప్పలు చెప్పుకునేవారు. కాని నౌరోజీ గారు, మీరు రైల్వేలు వేసింది మా ప్రయాణాల కోసం కాదు, మా పల్లెల్లో ఉన్న ముడిసరుకును ఓడరేవుల ద్వారా మీ ఇంగ్లాండ్కు తరలించుకోవడానికి అని లెక్కలతో సహా నిరూపించారు. అబ్బా! సంవత్సరానికి దాదాపు 30 మిలియన్ పౌండ్ల సంపద భారతదేశం నుంచి తరలిపోతోందని ఆయన కొండ బద్దలు కొట్టారు. అంటే మన ఇంటికొచ్చిన అతిథి మన బీరువాలోని డబ్బును మెల్లగా వాళ్ళింటికి పార్సిల్ చేస్తూ పైకి మాత్రం మనకేదో సాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తే నౌరోజీ గారు అప్పట్లోనే బండారం బయటపెట్టారన్నమాట. భలే చెప్పారు. ఇక మిగతా ఆప్షన్లు ఎందుకు కాదో చూద్దాం. ఆప్షన్ 1లో ఉన్న బద్రుద్దీన్ త్యాబ్జీ గారు కాంగ్రెస్కు 1887లో మొదటి ముస్లిం ప్రెసిడెంట్గా పనిచేశారు. రైట్. ఆయన ఈ పుస్తకం రాయలేదు. ఆప్షన్ 2లో ఉన్న హ్యూమ్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఇక మీరు ఊహించిన ఆప్షన్ 3 మహాత్మా గాంధీగారు రాసిన అత్యంత ప్రసిద్ధ పుస్తకం హింద్ స్వరాజ్. ఓకే, చాలా క్లియర్గా అర్థమైంది. ఆర్థిక దోపిడీ గురించి తెలిసాక స్వాతంత్ర కాంక్ష రగులుకుంటుంది కదా, దానికి సంబంధించిందే మన ప్రశ్న 137. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించి తీరుతాను అనే నినాదం ఎవరిది? ఆప్షన్ 1 లాలా లజపత్ రాయ్, ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 మహాత్మాగాంధీ. ప్రతి భారతీయుడి నరాల్లో ఉత్సాహం నింపే ఈ నినాదానికి సరైన సమాధానం ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్. హోం రూల్ ఉద్యమం సమయంలో ఇచ్చారు కదా ఈ నినాదం? అవును, కరెక్ట్. అప్పటి వరకు మన నాయకులు బ్రిటిష్ వారిని దయచేసి మాకు కొన్ని హక్కులివ్వండి అని అడిగే దశలో ఉండేవారు. కాని తిలక్ గారు ఆ మైండ్ సెట్ని పూర్తిగా మార్చేశారు. స్వపరిపాలన అనేది ఏదో వాళ్ళిచ్చే భిక్ష కాదు, అది మన ప్రాథమిక హక్కు అని ఆయన ప్రజల్లో నాటారు. నిజమే. ఆ ఒక్క వాక్యం మొత్తం పోరాట రూపురేఖల్నే మార్చేసింది. మరి మిగతా నాయకుల నినాదాలు కూడా ఒకసారి రివైజ్ చేద్దామా? తప్పకుండా. ఆప్షన్ 1 లజపతి రాయ్ గారి విషయానికొస్తే సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడుతూ లాఠీ దెబ్బలు తిన్నప్పుడు ఆయనొక ఫేమస్ నినాదమిచ్చారు. నా శరీరంపై పడే ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ పాలనకు శవపేటికకు కొట్టే మేకులాంటిది అని అన్నారు. అబ్బా, ఎంత పవర్ఫుల్ కోట్ అది! అవునండి. ఇక ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్, నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్నిస్తాను అని యువతను ఆహ్వానించారు. ఇక ఆప్షన్ 4 మహాత్మాగాంధీ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై, అంటే చేయూ లేదా చావో అనే శక్తివంతమైన పిలుపునిచ్చారు. సో జన్మహక్కు అనగానే మనకు ఆప్షన్ 3 తిలక్ గారే సరైన జవాబు. ఇప్పుడు వ్యక్తుల నినాదాల నుంచి ఒక సంస్థ పుట్టుక వైపుకు వెళదాం. ప్రశ్న 138. 1885 డిసెంబర్లో 72 మంది ప్రతినిధులతో ఐఎన్సి ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 బాంబే, ఆప్షన్ 3 కలకత్తా, ఆప్షన్ 4 మద్రాస్. ఈ నగరాలన్నీ బ్రిటిష్ పాలనలో కీలకమైనవే అయినా సరైన సమాధానం ఆప్షన్ 2 బాంబే, అంటే ఇప్పుడు ముంబై. అంటే బాంబేలో ఒక సంస్కృత కళాశాలలో జరిగింది కదా ఈ మీటింగు? అవును, గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ఈ మొదటి సమావేశాన్ని పూణేలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఓహో, పూణేలోనా? అవును. కానీ ఆ సమయానికి పూణేలో కలరా వ్యాధి ప్రబలడంతో చివరి నిమిషంలో వేదికను బాంబేకి మార్చాల్సి వచ్చింది. ఆ 72 మందితోనే దేశ చరిత్ర మలుపు తిరిగింది. వావ్! అంటే ఆ కలరా వ్యాధి రాకపోయుంటే కాంగ్రెస్ పురిటిగడ్డ పూణే అయ్యేదన్నమాట. హిస్టరీలో ఇలాంటి సర్ప్రైజ్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి మిగతా ఆప్షన్ల సంగతేంటి? లో 1927లో సెషన్ జరిగింది. ఆప్షన్ 3 కలకత్తా చరిత్రలో చాలా కీలకం. ఎందుకంటే 1896లో జరిగిన సమావేశంలోనే తొలిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఓకే, అది కలకత్తా సెషన్ అన్నమాట. అవును. అలాగే ఆప్షన్ 4 మద్రాస్లో 1887లో సమావేశం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ స్థాపన జరిగింది మాత్రం బాంబేలోనే. గ్రేట్. ఇప్పుడు సంస్థల స్థాపన గురించి మరో ప్రశ్న. ఇది ఒక మ్యాచింగ్ పజిల్. ప్రశ్న 139. సమాజ సంస్కర్తలు మరియు వారు స్థాపించిన సంస్థలను జతపరచండి. నేను లిస్టు చదువుతాను. లిస్ట్ ఏలో వ్యక్తులు: 1 రామ్మోహన్ రాయ్, 2 ఆత్మారాం పాండురంగ్, 3 స్వామి వివేకానంద, 4 అనీ బిసెంట్. ఇక లిస్ట్ బి లో సంస్థలు చూస్తే 1 ప్రార్థనా సమాజం, 2 రామకృష్ణ మిషన్, 3 థియోసాఫికల్ సొసైటీ, 4 బ్రహ్మ సమాజం. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో లాజికల్గా కనెక్ట్ చేద్దామా? ఖచ్చితంగా. మొదటి వ్యక్తి రామ్మోహన్ రాయ్ గారిని తీసుకుందాం. ఆయన సతీ సహగమనం లాంటి దురాచారాలపై పోరాడారు కదా. అవును. ఆయన స్థాపించింది బ్రహ్మ సమాజం. అంటే ఏకి 4. ఇక రెండవ వ్యక్తి ఆత్మారాం పాండురంగ్. ఆయన మహారాష్ట్రలో సామాజిక సంస్కరణల కోసం ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. కాబట్టి బీకి 1. ఓకే. తర్వాత స్వామి వివేకానంద గారు. ఆయన తన గురువు పేరు మీద రామకృష్ణ మిషన్ స్థాపించారు కదా. కాబట్టి సికి 2. ఇక మిగిలిన నాల్గవ వారు అనీ బిసెంట్. ఆమె థియోసాఫికల్ సొసైటీతో అనుసంధానమయ్యారు. డీకి 3. సో దీన్ని బట్టి చూస్తే ఆప్షన్ 1 అనేది ఖచ్చితమైన మ్యాచింగ్ అన్నమాట. మళ్ళీ ఇలాంటిదే మరో కాలక్రమాల మ్యాచింగ్ చేద్దాం. ప్రశ్న 140. ఈ చారిత్రక సంఘటనలను అవి జరిగిన సంవత్సరాలతో జతపరచండి. సంఘటనలేంటంటే: ఏ లాహోర్ సెషన్, బి నెహ్రూ రిపోర్ట్, సి ఇండిపెండెన్స్ డే, డి దండీ మార్చ్. అలాగే సంవత్సరాలు చూస్తే: 1 26 జనవరి 1930, 2 1928, 3 1929, 4 6 ఏప్రిల్ 1930. వీటి ఆర్డర్ వెనుక ఉన్న కథ ఏంటి? దీని మనం ఒక కథలాగా అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఎలాగో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. ముందుగా 1928లో మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ రిపోర్ట్ తీసుకువచ్చారు. అంటే బీకి 2. కానీ బ్రిటిష్ వాళ్లు దాన్ని పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన యువ నాయకులు, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు 1929 డిసెంబర్లో జరిగిన లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. అంటే ఏకి 3 అనమాట. అవును. ఆ ఉత్సాహంతోనే ఒక నెల తర్వాత, అంటే 26 జనవరి 1930న దేశవ్యాప్తంగా మొదటి ఇండిపెండెన్స్ డేని జరుపుకున్నారు. సో సికి 1. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం చేస్తూ 6 ఏప్రిల్ 1930న దండీ మార్చ్ని ముగించారు. కాబట్టి డీకి 4. ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక లాజికల్ డౌట్ వస్తోంది. అంటే 1928లో నెహ్రూ రిపోర్ట్ను బ్రిటిష్ వారు ఛాలెంజ్ చేసి తిరస్కరించడం వల్లే ఆ పౌరుషంతో 1929లో పూర్ణ స్వరాజ్ తీర్మానానికి దారితీసిందా? ఇదంతా ఒక చైన్ రియాక్షన్లా ఉందే. ఎగ్జాక్ట్లీ. మీరు కరెక్ట్గా ఆ పాయింట్ పట్టుకున్నారు. మీకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకునే సత్తా మీకు లేవు అని అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్ బిర్కెన్హెడ్ విసిరిన సవాలుకు జవాబే ఆ నెహ్రూ రిపోర్ట్. అబ్బా, వాళ్ళలా సవాల్ చేశారా మనల్ని? అవునండి. దాన్ని కూడా వాళ్లు ఒప్పుకోకపోవడంతో మన వాళ్లకు అర్థమైంది, ఇక వీళ్లను బ్రతిమాల్తే లాభం లేదు, డిమాండ్ చెయ్యాల్సిందే అని. ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ వల్లే ఈ ఆర్డర్ ఏర్పడింది. చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ప్రశ్న 141 చూద్దాం. 1885లో ఐఎన్సీ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 ఉమేష్ చంద్ర బెనర్జీ, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ 4 దాదాభాయ్ నౌరోజీ. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1. ఉమేష్ చంద్ర బెనర్జీ గారు తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన బెంగాల్కు చెందిన గొప్ప లాయర్. అవును, డబ్ల్యూసీ బెనర్జీ గారు అంటారు కదా. కరెక్ట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే,
మొదటి సమావేశం బాంబేలో జరిగినప్పటికీ అధ్యక్షుడిగా బెంగాల్ వ్యక్తిని ఎంచుకున్నారు. అంటే ఇది కేవలం ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అని ఒక బలమైన సంకేతమివ్వడానికి అలా చేశారా? అవును, ఖచ్చితం అదే కారణం. ఇక మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అధ్యక్షులే కాని వివిధ సంవత్సరాల్లో పనిచేశారు. గోఖలే గారు 1905 బనారస్ సెషన్కు అధ్యక్షుడు, త్యాబ్జీ గారు 1887లో, అలాగే నవరోజ్జీ గారు ఏకంగా 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. సూపర్ ఎక్స్ప్లెనేషన్. తర్వాతి విభాగానికి వెళ్లే ముందు మరొకసారి ముఖ్య ప్రకటన. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా చేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మళ్ళీ మనం కాంగ్రెస్ స్థాపన నాటి పరిస్థితులకు వెళ్దాం. రైట్. ప్రశ్న 142. 1885లో ఐఎన్సీని స్థాపించింది ఎవరు? ఇందాక మనం మొదటి అధ్యక్షుడెవరో చూశాం కదా, ఇప్పుడు వ్యవస్థాపకుడెవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఉమేష్ చంద్ర బెనర్జీ, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, ఆప్షన్ 4 దాదాభాయ్ నౌరోజీ. సరైన సమాధానం ఆప్షన్ 3 అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, అంటే ఏఓ హ్యూమ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అవును, అధ్యక్షుడు వేరు, స్థాపకుడు వేరు కదా. నిజమే, బెనర్జీ గారు మొదటి ప్రెసిడెంట్, కానీ హ్యూమ్ స్థాపకుడు. ఈయన ఒక రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్. ఆయన ఎందుకు స్థాపించాడంటే 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు లాంటిది మళ్లీ వస్తుందేమో అని బ్రిటిష్ వాళ్లు భయపడ్డారు. ఓహో, అంటే తమ భద్రత కోసమే దీన్ని పెట్టారా? అవును. భారతీయుల్లో ఉన్న అసంతృప్తి ఒక పెను విస్ఫోటనంలా మారకుండా వాళ్లు తమ భావాలను శాంతియుతంగా చెప్పుకోవడానికి ఒక వేదిక ఉండాలని ఆయన భావించారు. దీన్నే మనం సేఫ్టీ వాల్వ్ థియరీ అంటాం. అంటే ప్రెషర్ కుక్కర్లో ఆవిరెక్కువై పేలిపోకుండా పైనొక చిన్న వాల్వ్ పెట్టినట్టుగా అన్నమాట. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న కోపాన్ని శాంతియుత మీటింగ్ల ద్వారా బయటకు పంపేలా ఈ కాంగ్రెస్ని ఒక వాల్వ్లా వాడాలనుకున్నారు. భలే అనాలజీ ఇది. కరెక్ట్గా పట్టుకున్నారు. మరి ఆ ప్లాన్కి అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఒప్పుకున్నాడా? అదే మన తర్వాతి ప్రశ్న 143. ఐఎన్సీ స్థాపన సమయంలో వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ డఫరిన్, ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ 3 లార్డ్ కర్జన్, ఆప్షన్ 4 లార్డ్ ఎర్విన్. సరైన సమాధానం ఆప్షన్ 1 లార్డ్ డఫరిన్. కాంగ్రెస్ స్థాపనకు ఆయన ముందు మౌనంగా అనుమతి ఇచ్చారు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన ఆ కుక్కర్ వాల్ ఉదాహరణ ఆయనకు కూడా కరెక్ట్గానే అనిపించింది. అంటే స్టార్టింగ్లో కాంగ్రెస్కి వాళ్ళ సపోర్ట్ ఉండేదన్నమాట. ఆరంభంలో ఆయన కాంగ్రెస్ నాయకులకు టీ పార్టీలు కూడా ఇచ్చి గౌరవించాడు. కానీ కొన్ని ఏళ్ల తర్వాత కాంగ్రెస్ స్వరాజ్యం అడగడం మొదలుపెట్టాక ఆయన మాట మార్చాడు. ఇది కేవలం కొద్దిమంది మైక్రోస్కోపిక్ మైనారిటీకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది అని విమర్శించాడు. స్వరాజ్యం అడిగేసరికి వాళ్ళకి అర్థమైపోయింది ఇది మామూలు విషయం కాదని. మరియు మిగతా వైస్రాయ్స్ సంగతి? ఆప్షన్ 2 డల్హౌసీ 1857కు ముందే ఉండి తిరుగుబాటుకు కారణమయ్యాడు. ఆప్షన్ 3 కర్జన్ 1905లో బెంగాల్ని విభజించాడు. ఇక ఆప్షన్ 4 ఇర్విన్ ఏమో 1930ల కాలంలో గాంధీగారితో చర్చలు జరిపినవాడు. కాబట్టి ఆన్సర్ లార్డ్ డఫరిన్. రైట్. బ్రిటిష్ పాలన కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు, మన నగరాల నిర్మాణాలపై కూడా ప్రభావం చూపింది. దాని గురించే ఈ ప్రశ్న 144. ఢిల్లీ నగర చరిత్రలో ఈ కింది సంఘటనల కాలక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు అమర్చండి. 1 కింగ్ జార్జ్ 5 యొక్క పట్టాభిషేక దర్బార్. 2 లాహోర్ గేట్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ ప్లాన్. 3 ఢిల్లీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు. వీటి లాజిక్ ఏంటో విడమరిచి చెప్పండి. ఖచ్చితంగా ఇది కొంచెం డీప్గా అడిగిన ప్రశ్న. ఇక్కడ సరైన క్రమం చూస్తే ఇచ్చిన ఆప్షన్స్లో 2, 1, 3 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ లాహోర్ గేట్ స్కీమ్ వస్తుందా? అవునండి. 1910-11 ప్రాంతంలో పాత ఢిల్లీలో మురికివాడలు పెరిగిపోవడంతో ఆ లాహోర్ గేట్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ తెచ్చారు. దాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడే 1911 డిసెంబర్లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ ఇండియాకు వచ్చాడు. అప్పుడే ఢిల్లీ దర్బార్ జరిగింది. సో ఇది రెండోది. ఇక్కడొక పెద్ద సీక్రెట్ ఉంది. ఏంటది? బ్రిటిష్ అధికారులకు కూడా ఆ విషయం తెలియదు. అంత రహస్యంగా ఉంచారు. అబ్బా, నిజంగానా? వాళ్ళ ఆఫీసర్లకే తెలీదా? అవును. ఆ తర్వాత ఢిల్లీ రాజధాని అయ్యాక భవనాలు, ప్రణాళికలు క్రమబద్ధీకరించటానికి చాలా ఏళ్లకు అంటే 1937లో ఢిల్లీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ ఏర్పడింది. సో కరెక్ట్ ఆర్డర్ 213. ఇయర్స్తో పాటు ఆ సీక్రెట్ కథ తెలిస్తే భలే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజా ఉద్యమాల పరిణామం గురించి ప్రశ్న 145 చూద్దాం. జాతీయ ఉద్యమ సంఘటనల కాలక్రమం. ఇవి కూడా 1, 2, 3 అని ఇస్తాను. 1
అవధ్ కిసాన్ సభ ఏర్పాటు 2 బార్డోలీ సత్యాగ్రహం 3 జలియన్ వాలాబాగ్ ఉదంతం. వీటి ఆర్డర్ ఏంటి? ముందుగా మనందరి గుండెల్ని పిండేసిన జలియన్వాలాబాగ్ ఉదంతం 1919 ఏప్రిల్లో జరిగింది కదా, కాబట్టి ముందు 3 వస్తుంది. అవును, అది చాలా విషాదకరమైన సంఘటన. తర్వాత ఏమొస్తుంది? తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో రైతుల హక్కుల కోసం అవధ్ కిసాన్ సభ 1920 అక్టోబర్లో ఏర్పాటైంది. సో 1. ఆ తర్వాతే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో బార్డోలీ సత్యాగ్రహం 1928లో జరిగింది. అంటే బార్డోలీ మహిళలే కదా ఆయనకు సర్దార్ అనే బిరుదిచ్చింది. కరెక్ట్. ఆ విజయంతోనే ఆయనకు ఆ బిరుదు దక్కింది. సో కరెక్ట్ ఆర్డర్ 3, 1, 2 అవుతుంది. అంటే ఆప్షన్ 4 అన్నమాట. పర్ఫెక్ట్. తదుపరి విభాగానికి వెళ్లే ముందు ప్రకటన. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా చేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇప్పుడు చరిత్రలో విద్యా విధానం, సాంస్కృతిక యుద్ధాల గురించి మాట్లాడుకుందాం. అవును, ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ప్రశ్న 146. యూరోపియన్ లైబ్రరీలోని ఒక సింగిల్ అర మొత్తం భారతదేశ మరియు అరేబియా సాహిత్యానికి సమానమని ఎవరన్నారు? ఎంత అహంకారపూరితమైన మాట అండి ఇది. ఆప్షన్స్ వినండి. ఆప్షన్ 1 నథానియల్ హాల్హెడ్, ఆప్షన్ 2 హెన్రీ థామస్ కోల్బ్రూక్, ఆప్షన్ 3 చార్ల్స్ వుడ్, ఆప్షన్ 4 థామస్ బాబింగ్టన్ మెకాలే. వినడానికి చాలా కోపమొచ్చే వాక్యమిది కదా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడానికి ముందు రాసిన మెకాలే మినిట్లో ఆయన ఈ వ్యాఖ్య చేశాడు. అసలు అతను ఉద్దేశం ఏంటి అలా అనడంలో? ఏంటంటే, భారతీయులకు తమ మాతృభాషలో చదువు చెబితే వాళ్లు స్వంతంగా ఆలోచిస్తారు. అలా కాకుండా వాళ్లను కేవలం రక్తంలో, రంగులో మాత్రమే భారతీయులుగా ఉంచి వారి ఆలోచనల్లో, నైతికతలో ఆంగ్లేయులుగా మార్చాలని అతని ప్లాన్. అంటే వాళ్లకు కేవలం ఒక గుమస్తాల వర్గం కావాలి. అందుకే మన 2000 ఏళ్ల నాటి వేదాలను అలా కించపరిచాడన్మాట. అవునండి. మిగతా ఆప్షన్స్ చూస్తే హాల్హెడ్ మరియు కోల్బ్రూక్ లాంటి వాళ్లు ప్రాచ్యవాదులు. వాళ్లు మన సంస్కృతిని గౌరవించారు. ఇక చార్లెస్ వుడ్ 1854లో వుడ్స్ డిస్పాచ్ తెచ్చాడు. దీన్ని విద్యా విధానానికి మ్యాగ్నా కార్టా అంటారు. కానీ ఈ కామెంట్ చేసింది మాత్రం మెకాలీనే. ఇక్కడ నాకొక ఆలోచనొస్తోంది. మెకాలే వ్యాఖ్య ఖచ్చితంగా అహంకారంతో కూడుకున్నదే. కాని ఒక చారిత్రక వ్యంగ్యమేంటంటే, ఆయన మనల్ని గుమస్తాలుగా మార్చాలనే ఆంగ్ల విద్యను తెస్తే, అదే ఇంగ్లీష్ చదువుకున్న మన నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వేచ్ఛాభావాలను చదివి ఆ భాషతోనే ఆధునిక ప్రపంచంతో పోరాడారు కదా, వాళ్ల చట్టాలనే ప్రశ్నించారు కదా. అది 100% నిజం. చరిత్రలో ఇంతకంటే గొప్ప బూమరాంగ్ మరొకటి లేదు. మనం అదే ఆంగ్లాన్ని వాడుకుని జాతీయవాదాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేశాం. అవును, వేరువేరు భాషలు మాట్లాడే మన నాయకులందరూ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుని ఏకమయ్యారు. ఖచ్చితంగా అండి. ఈ రోజు మనవాళ్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలకు సీఈఓలు అవ్వడానికి కూడా అదొక రకంగా పునాది వేసిందని చెప్పాలి. అద్భుతమైన పాయింట్ కవర్ చేశారు. రైట్. ఇప్పుడు మన సమాజంలోని చీకట్లను పారద్రోళిన సాంస్కృతిక మేల్కొలుపుకు సంబంధించిన ప్రశ్న 147 చూద్దాం. మళ్ళీ ఇందాకట్లాగే మ్యాచ్ చేద్దాం. సంస్థలేంటంటే 1 ఆర్య సమాజ్, 2 సత్యశోధక్ సమాజ్, 3 రామకృష్ణ మిషన్. ఇక స్థాపకులు చూస్తే 1 స్వామి వివేకానంద, 2 స్వామి దయానంద సరస్వతి, 3 జ్యోతిరావు ఫూలే. ఎవరు దేన్ని స్థాపించారో కనెక్ట్ చేద్దామా? షూరండి. మొదట ఆర్య సమాజ్. దీన్ని 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. అంటే 1కి 2 అన్నమాట. గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చారు కదా ఈయనే. అవును, హిందూ మతంలోని మూఢనమ్మకాలను తొలగించటానికి ఆ పిలుపునిచ్చారు. రెండవది సత్యశోధక్ సమాజ్. దీన్ని 1873లో జ్యోతిరావు ఫూలే స్థాపించారు. ఓకే, సత్యశోధకంటే సత్యాన్వేషణ కదా. 2కి 3 వస్తుంది. కరెక్ట్. బ్రాహ్మణ ఆధిపత్యంపై, కుల వివక్షపై పోరాడి అణగారిన వర్గాలకు విద్యనందించడానికి ఫూలే దంపతులు చాలా కృషి చేశారు. ఇక మూడవది రామకృష్ణ మిషన్. దీన్ని స్వామి వివేకానంద స్థాపించారు. సో 3కి 1 అన్నమాట. అంటే ఆప్షన్ 3 ఖచ్చితమైన మ్యాచింగ్. ఇప్పుడు మనం నేరుగా యుద్ధభూమికి, సామ్రాజ్యవాదుల క్రూరమైన పాలన వైపు ప్రయాణిద్దాం. ప్రశ్న 148. ఈ గవర్నర్ జనరల్స్ కాలక్రమాన్ని సరిగ్గా అమర్చండి. 1 లార్డ్ డల్హౌసీ, 2 చార్ల్స్ కార్న్వాలిస్, 3 రిచర్డ్ వెల్లెస్లీ. ఎవరి పాలన ఎప్పుడు జరిగిందో తెలిస్తే ఈ ఆర్డర్ తెలుసుకోవచ్చు.
అవునండి. కాలక్రమం చూస్తే ముందుగా కార్న్వాలిస్ 1786 నుండి 1793 వరకు పనిచేశాడు. ఇతనే బెంగాల్లో శాశ్వత భూమి శిస్తు విధానం తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచాడు. ఓహో, పర్మనెంట్ సెటిల్మెంట్ ఇతనేదేనా? తర్వాత వెల్లెస్లీ వస్తాడా? అవును, వెల్లెస్లీ 1798 నుండి 1505 వరకు ఉన్నాడు. ఇతని పాలసీ సబ్సిడియరీ అలయన్స్, అంటే సైన్య సహకార పద్ధతి. అంటే మన రాజుల దగ్గరే వాళ్ల సైన్యాన్ని పెట్టి మన రాజుల చేతే జీతాలిప్పించే ప్లాన్ కదా? ఎగ్జాక్ట్లీ, అది మహా తెలివైన మోసం. చివరగా డల్హౌసీ వస్తాడు. ఆయన 1848 నుండి 1856 వరకు ఉన్నాడు. ఇతను తెచ్చిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్లే ఝాన్సీ, సతారా లాంటి రాజ్యాలను లాగేసుకున్నాడు. ఆ అసంతృప్తే 1857 తిరుగుబాటుకు కారణమైంది కదా. సో క్రమం: ముందు కార్న్వాలిస్, తర్వాత వెల్లెస్లీ, చివర డల్హౌసీ. అంటే 2, 3, 1. ఆప్షన్ 2 సరైనది. వావ్! ప్రతి గవర్నర్ పాలసీ ఒక తిరుగుబాటుకు ఎలా కారణమైందో స్పష్టంగా తెలుస్తుంది. అవునండి, అదే చరిత్రలో ఉన్న లింక్. 1857 తిరుగుబాటు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒక గొప్ప వీరనారి. ఆమె గురించినదే ఈ ప్రశ్న. 149. రాణి లక్ష్మీబాయ్ ఏ సంవత్సరంలో మరణించారు? ఆప్షన్ 1 1857, ఆప్షన్ 2 1858, ఆప్షన్ 3 1859, ఆప్షన్ 4 1860. సరైన ఆప్షన్ 2 అండి. అంటే 1858. డల్హౌసీ తన రాజ్యాన్ని లాగేసుకున్నప్పుడు మేరీ ఝాన్సీ నహీ దూంగి అని గర్జించిన లీడర్ ఆమె. 17 జూన్ 1858న గ్వాలియర్ వద్ద బ్రిటిష్ జనరల్ హ్యూ రోజ్ సైన్యంతో వీరోచితంగా పోరాడుతూ ఆమె వీరమరణం పొందారు. నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్న చరిత్ర కదా ఆమెది. అవును. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే స్వయంగా ఆ బ్రిటిష్ జనరల్ హ్యూ రోజ్ ఆమె గురించి చెప్పుతూ ఈ తిరుగుబాటుదారులందరిలో ఆమె అత్యంత ప్రమాదకరమైన మరియు ఏకైక నాయకురాలు అని కీర్తించాడు. శత్రువుల చేత కూడా ప్రశంసలు పొందిన ధీరవనిత ఆమె. అబ్బా, శత్రువులు కూడా గౌరవించారంటే ఆమె శౌర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక జాతీయ భావాన్ని ఉరకలెత్తించిన గీతం గురించి తెలుసుకుందాం. ప్రశ్న 150. మాతృభూమికి కీర్తనగా వందే మాతరం గీతాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 బంకిం చంద్ర చటోపాధ్యాయ, ఆప్షన్ 2 రబీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 3 అభనీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 కేశబ్ చంద్ర సేన్. దీనికి సరైన జవాబు ఆప్షన్ 1 అండి. బంకించంద్ర చటోపాధ్యాయ లేదా చటర్జీ గారు 1875లో ఈ అద్భుతమైన పాటను రాశారు. అంటే సంస్కృతం, బెంగాలీ కలిసిన భాషలో రాశారు కదా. ఆనందమఠ్ నవలలో ఉంటుందా ఇది? అవును, 1882లో తన ఆనందమఠ నవలలో చేర్చారు దాన్ని. ఆ నవల సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంతో ఉంటుంది. ఇక ఆప్షన్ 2 రబీంద్రనాథ్ ఠాగూర్ గారు కాంగ్రెస్ వేదికపై 1876లో ఈ పాటను తొలిసారి పాడారు, కానీ రాయలేదు. ఓకే, అది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. నిజమే. ఆప్షన్ 3లో ఉన్న అభనీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప పెయింటర్. ఆయన భారత్మాత చిత్రాన్ని తొలిసారిగా గీశారు. ఇక ఆప్షన్ 4 కేశబ్ చంద్ర సేన్ బ్రహ్మ సమాజంలో ఒక నాయకుడు. సో పాట రాసింది మాత్రం బంకించంద్రగారే. ఎంత అద్భుతమైన వివరణ! ఆ నవల, ఆ పాట, ఆ పెయింటింగ్ అన్నీ ఒకే కాలంలో స్వాతంత్ర్య దాహాన్ని ఎలా పెంచాయో తెలుస్తోంది. ఇక ఈరోజు మన చివరి ప్రశ్నకు చేరుకున్నాం, యువ రాడికల్స్ గురించి. ప్రశ్న 151. యంగ్ బెంగాల్ ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 హెన్రీ డెరోజియో, ఆప్షన్ 4 ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక్కడ సరైన ఆప్షన్ 3 హెన్రీ డెరోజియో అండి. వినడానికి ఇంగ్లీష్ పేర్లా ఉంది కదా, కానీ ఆయన కలకత్తాలోని హిందూ కాలేజ్లో కేవలం 20 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యారు. 20 ఏళ్లకే ప్రొఫెసరా? భలే టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. అవును, ఆయన ఒక ఆంగ్లో ఇండియన్. ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తితో తన విద్యార్థులను మూఢనమ్మకాలను ధైర్యంగా ప్రశ్నించేలా ప్రేరేపించారు. ఆ యువ రాడికల్స్నే డెరోజియన్స్ అంటారు. వాళ్ళప్పట్లో ఎంత సంచలనం సృష్టించారంటే సమాజం భయపడి ఆయన్ని కాలేజ్ నుంచి తీసేసింది. అబ్బా, కొత్త ఆలోచనలు చూస్తే సమాజం భయపడుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. నిజమే. మిగతా ఆప్షన్లు గమనిస్తే రామ్మోహన్ రాయ్ ఈ ఉద్యమం కంటే ముందే బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. వివేకానంద మరియు మహిళా విద్య కోసం శ్రమించిన విద్యాసాగర్ వీళ్లంతా కొంచెం తర్వాత కాలంలో వచ్చిన సంస్కర్తలు. యంగ్ బెంగాల్ అనగానే హెన్రీ డెరోజియో గుర్తుకు రావాలి. ఫెంటాస్టిక్ అండి.
ముగింపుకొచ్చేశాం. ముఖ్యమైన ప్రకటన. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా చేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. మళ్ళీ మన తర్వాతి సెషన్లో కలుద్దాం. జై హింద్.